హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు CHEM తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము స్టెప్ బై స్టెప్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ ఏపీ నీట్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేయండి. ఒక్క స్టెప్ కూడా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. తెలంగాణలో అయినట్టుగా 22 పేజీల మందిని నాట్ ఎలిజిబుల్ అయితే చేయడం జరిగింది. సో అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పిన ప్రొసీజర్ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వినండి. ఎన్ని నిమిషాలైనా పర్లేదు, ఇది చెప్పిన ప్రొసీజర్ ప్రకారమే మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు సీట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ నేను చెప్పినట్టు వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే ఆప్షన్ ఎంట్రీ చేస్తే సీక్వెన్స్ కనుక ఇస్తే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఇప్పుడు నీట్ కానీ ఎంసెట్ కానీ లేకపోతే జేఈ మెయిన్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకున్న సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఇప్పుడు ప్రస్తుతం నీట్ కౌన్సిలింగ్ కోసం ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి. సో నేను చెప్పిన లింక్కి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్కి మీరు ప్రెస్ చేస్తే ఇలాంటి మీరు స్క్రీన్ అయితే అపేర్ అవుతుంది. అండ్ స్క్రీన్ కంప్లీట్గా లైవ్లో చెప్తూ ఉంటాను కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్క్రీన్ పైన ఎలా కనిపిస్తుందో దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకోవడం మీకు కంప్లీట్గా రియల్ ఫీలింగ్ వచ్చేలా చెప్తాను కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ పేజీలా మీకు కనిపిస్తుంది. ఇందులో మార్క్స్ ఎవరెవరు ఎలిజిబులో క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అండ్ ఎంత ఫీజు కట్టాలో అంతా ఆన్లైన్ ఫీజే కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే పోయే ముందే మీరు ఏం చేయాలి, ఇంత అమౌంట్ మీ అకౌంట్లో ఉండేటట్టు దాని పాస్వర్డ్ అవన్నీ తెలుసుకొని ఉంచుకోండి. సో స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్లో నీట్ రోల్ నెంబరు, నీట్ ఆల్ ఇండియా ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, క్యాస్ట్ కేటగిరీ, పీడబ్ల్యూడి అయితే ఎస్ ఆర్ నో అని సబ్మిట్ అండ్ పే. ఓకే, సో ఇది ఫస్ట్ పేజ్ మీకు కనిపిస్తుంది. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, డియర్ యువర్ ఓటీపీ ఫర్ ద రిజిస్ట్రేషన్. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయడానికి ఇది మీ మొబైల్లో ఇలా డిస్ప్లే అవుతుంది. అయినప్పుడు ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, సో సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు పేమెంట్ గేట్వే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పేమెంట్ గేట్వే గురించి వెళ్తుంది అమౌంట్. ఓకే, సో అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ కావాలా, డెబిట్ కార్డ్ కావాలా, తర్వాత డెబిట్ కార్డ్ విత్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మీకు ఏది ఈజీగా ఉంటే ఇందులో మీరు ఇచ్చేది అకౌంట్ మాత్రం ఖచ్చితంగా మీదై ఉంటే బెటరు అండ్ అమౌంట్ ఎక్కువే ఉండడం బెటరు. అండ్ ఎందుకంటే రిటర్న్ ఒకవేళ వచ్చిన బై మిస్టేక్ అది ఈ అకౌంట్కే వస్తుంది. సో నెట్ సెంటర్ వాళ్ళ ద్వారా అయితే చేయకండి. సో ఏదైనా మీ ఇష్టం వచ్చినది ఒకటి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ పే చేసేయండి. ఓకేనా, సో దాని తర్వాత మీరు కరెక్ట్గా పేమెంట్ చేస్తే రిసిప్ట్ పేమెంట్ స్టేటస్ పేజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ట్రాన్సాక్షన్ నెంబరు ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, వీలైతే ప్రింట్ కూడా తీసి పెట్టుకోండి. అన్నీ ఫిజికల్ కాపీ ఒక ఫైల్ సెపరేట్గా తయారు చేసుకోండి. దీనికోసము నీట్ కౌన్సిలింగ్ అయిపోయి డాక్టర్ సెలెక్ట్ అయ్యేంత వరకు ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. ఓకే, సో ఇది రిసిప్ట్ సక్సెస్ఫుల్. ఓకే, దీని తర్వాత ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ ఎ సక్సెస్ఫుల్ పేమెంట్ మెసేజ్ ఆన్ ద స్క్రీన్. యూ విల్ రిసీవ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ టు యువర్ మొబైల్, ఆల్సో టు ద ఈమెయిల్ ఐడి విచ్ ఆల్రెడీ వెరిఫైడ్. ప్లీజ్ నోట్ డౌన్ ద రిజిస్ట్రేషన్ నెంబర్. ప్రతి దానికి అవసరమే ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఇక్కడ మీకు మొబైల్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఇలాంటి మెసేజ్ వస్తుంది. అప్లికేషన్ ఐడి ఇంత, ర్యాంక్ ఇంత, పాస్వర్డ్ ఇది అండ్ అడ్మిషన్ అని ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే వెల్కమ్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్. ఇప్పుడు మీరు ఫీజు కట్టారు కాబట్టి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్. అప్లికేషన్ ఐడి విల్ బి సెంట్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ అప్లికేషన్ ఐడి, తర్వాత నీట్ ర్యాంకు అండ్ పాస్వర్డ్. ఇప్పుడు మీరు లాగిన్ కావాలి. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ షోన్. ఇప్పుడు మీకు నెక్స్ట్ పేజ్లో కనిపించేలాగా
చెప్తాను. అండ్ ఆల్రెడీ స్కాన్ చేసుకొని పెట్టమని ఏ డాక్యుమెంట్ అవసరం, ఎంత కేబీలో, జేపీజీ ఫార్మాటా, పీడిఎఫ్ ఫార్మాటా, అన్ని సర్టిఫికేట్స్ గురించి ఆ ఒక వీడియో 2 సార్లు 3 సార్లు అయినా చూసి రెడీగా ఉంచుకోండి. సో ఇప్పుడు మీ అప్లికేషన్ ఫార్మాట్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్, ఇక్కడ ఇవన్నీ చాలా మటుకు వీలైనన్ని ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైతే నీట్ గురించి అప్లోడ్ చేశారో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కొన్ని అడిషనల్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సిగ్నేచరు, తర్వాత ఫోటో మాత్రం జేపీజీ ఫార్మాట్లో ఆ కేబీ ఎంత ఉండాలో అంత కేబీలో తీసుకొని ఇక్కడ డిక్లరేషన్ ఓకే ఎస్ అని కొట్టి తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ ఆర్ ఓకే సబ్మిట్ అండ్ ప్రివ్యూ ఒకసారి చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. మీరు సబ్మిట్ అండ్ ప్రివ్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఫామ్ క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ ఎగ్జిట్ బటన్. దిస్ ప్రాసెస్ కెన్ బి రిపీటెడ్ till the data you entered are correct using the data updation link in the home page. అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో క్లిక్ ఆన్ అప్లోడ్ ద సర్టిఫికేట్స్ బటన్. ఇది ఒకవేళ క్లియర్ అయిపోతే అప్పుడు మీరు ఏం చేయాలి, వెరిఫై అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ద డాక్యుమెంట్ అటాచ్డ్. ఓకే, సో అటాచ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఓన్లీ ఫర్ విచ్ యూ హ్యావ్ క్లెయిమ్డ్ ద డేటా అప్డేట్ ఫామ్. సో ఎక్కడెక్కడైతే మీరు ఎస్సీ అని చెప్తే ఎస్సీ సర్టిఫికేట్, లేకపోతే ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎన్సీసీ అంటే ఎన్సీసీ సర్టిఫికేటు, కొన్ని మ్యాండేటరీ ఉంటాయి, కొన్ని నాట్ మ్యాండేటరీ ఉంటాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ మాత్రం అప్లికేబుల్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 ఇది తీసుకున్నది ఉండాలి. ఓకేనా, సో మిగతావన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయట్లేదు. అవన్నీ అప్లోడ్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఆఫ్టర్ అప్లోడింగ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ ప్రింట్. సో యూ విల్ గెట్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. టేక్ ప్రింట్అవుట్ దిస్ ఫామ్ ఫర్దర్ అసిస్టెన్స్. ఇది ప్రింట్అవుట్ తీసుకోండి, 2-3 వాట్సాప్ పంపించుకోండి, మీరు ఒక మెయిల్ అప్లికేషన్ తీసుకోండి. ఓకే, సో శాంపుల్ ఫీల్డ్ అప్లికేషన్ మీకు ఇలా కనిపిస్తుంది. దీంట్లో 1-2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇందులో ఏ మిస్టేక్ ఉన్నా మీకు తర్వాత ప్రాబ్లం. ఇది ప్రింట్ అని తీసుకుంటే మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ డిఆర్ రిసీవ్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అండ్ డాక్యుమెంట్ 2 words అంటే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు, ఫీ మాకు వచ్చింది. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, సర్టిఫికేట్ నెంబర్ అంటే ఏంటి. సో ఇది సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఇలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా ఏ సర్టిఫికేట్ అయినా వాటి సర్టిఫికేట్ నెంబర్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోవడం తరువాయి. అండ్ ఒక లైక్ ఇంకా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్.